కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారం. మా పార్టీ అభ్యర్థులకి నిధులు వస్తాయన్న మాట తప్పు అన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతాను. కుల సంఘాలలో పోతా ఉన్నాం. కుల సంఘాలలో పోయి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపియండి, నేను సంఘభవనం కట్టిస్తా అని చెప్పి మాట ఇస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ 2 సంవత్సరాలలో మీరు ఎన్ని కుల సంఘ భవనాలకు మంజూరు చేసిండ్రు, ఎన్ని కట్టించిండ్రు, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? ప్రతి గ్రామంలో ప్రజలు ఆలోచన చేయండి, ప్రతి కులం సభ్యులు కూడా ఆలోచన చేయండి దయచేసి. 10 సంవత్సరాల కాలంలో మేము పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నేను ఉన్నప్పుడు వందల కుల సంఘాల భవనాలు కట్టించాం. అది మీ అందరికి తెలుసు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కుల సంఘ భవనం కూడా కట్టలేదు. పైగా నేనున్నప్పుడు కట్టించిన కుల సంఘాల భవనాలకి ఈ ప్రభుత్వం బిల్లులు కూడా ఇస్తలేదు, డబ్బులు కూడా ఇస్తలేదు కట్టించిన దానికి. ఇంకా ఒకటి, నేను మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి కుల సంఘ భవనాలని ఎలక్షన్ల కంటే మొదలు మంజూరు చేస్తే కట్టుకోవడానికి కొద్దిగా టైం లేక పాపం వాళ్ళు కట్టుకోలేకపోతే అవన్నిటిని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసారు. నేను మంజూరు చేసిన వీటిని క్యాన్సిల్ చేసిర్రు. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను 10 సార్లు అడిగిన, నేను మంజూరు చేసిన క్యాన్సిల్ చేయకుండా ప్రభుత్వం మంజూరు చేసినాయి. కాబట్టి మీరు మళ్ళీ అవి క్యాన్సిల్ చేయకూడదు, ఒక క్యాన్సిల్ చేసి ఉంటే రిన్యువల్ చేయండి అని చెప్పి అడిగిన. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కుల సంఘ భవనం కూడా రిన్యువల్ చేయలేదు. అంటే వీళ్ళు చేసింది ఏదన్నట్టు 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముదామో అని చెప్పి బాల్కొండ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను.